గైస్, వెల్కమ్ టు త్రిషి. ఈరోజు వచ్చేసి ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను అండి. ఏంటో తెలుసా, ఏ డే ఇన్ మై లైఫ్ ఆఫ్ పార్ట్ 2. సో పార్ట్ 1 అయితే తీసాను. మీరు ఇప్పటివరకు చూడకంటే వెళ్ళి చూసేయండి. మధ్యలో వేరే పార్ట్స్ అయితే తీద్దాం అనుకున్నా, బట్ తీయడం అయితే కుదరలేదు చెప్పాలంటే సమ్మర్ హాలిడేస్లో. కమింగ్ టు ద పాయింట్ యువర్ ఆనర్, మార్నింగ్ అయితే నేను 10కి లేసాను. అది మార్నింగ్ అది చెప్పాలంటే మధ్యాహ్నం అంటారు కొంతమంది దాన్ని. సో అంతసేపు ఎందుకు అయింది అంటే, రాత్రి పడుకునేసరికి చాలా లేట్ అయిపోయింది. సో అందుకనే మార్నింగ్ చాలా లేట్ అయిపోయింది. సో ఈరోజు అయితే స్కూల్ టు మా గుర్తుపెట్టుకోండి, నేను ప్రతిరోజు ఇలాగే ఉంటానని కాదు. ఏ డే ఇన్ మై లైఫ్ అంటే నా లైఫ్ మొత్తంలో కేవలం ఒక రోజు మాత్రమే నేను ఇలా ఉంటున్నా, మొత్తం కాదు. సో ఒక లైఫ్ మొత్తంలో నేను ఒక డే ఎలా ఉంటున్నానో చూపిస్తున్నా అంతే. ఇప్పుడు ఏం చేస్తున్నా అనుకుంటున్నారా? సో ఇదైతే నేను ప్రతిరోజు ఇలాగా చేయాలి అని అయితే ఒకటి పెట్టుకున్నా. ఏంటి అంటే, రాత్రి పడుకునేటప్పుడు నేనే అన్ని కిటికీలు మూసేయాలి, మళ్ళీ మార్నింగే లేచేటప్పుడు అన్ని కిటికీలు నేనే తెరవాలి అని. సో అందుకనే నాకు ఇవన్నీ కిటికీలను తెరుస్తున్నా. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, మా హౌస్ అయితే ఇప్పుడు ఇలా ఉంది. సో ఇప్పుడు దీన్ని మొత్తం క్లీన్ చేసేసేయాలి మొత్తం. సో క్లీన్ చేసాక ఎలా ఉంది అనేది మొత్తం చూపిస్తే, అంతా కూడా నేనే ఒక్కదాన్నే క్లీన్ చేస్తా. 1 2 3 టడోయ్ అలా ఉంది. గిన్నెలు తోముతున్నా, మా అక్క మార్నింగ్ గిన్నెలు తోముతుంది. చూసారా గాయస్, మా అక్క పని చేయదు, బట్ ఇవాళ చేస్తుంది. భూకంపం మన వస్తుంది అనుకుంటా, జాగ్రత్తగా ఉండండి అందరు. ఇక్కడైతే ఎనీ టైం మార్నింగ్, నైట్, ఈవినింగ్ ఇలా ఎప్పుడైనా సరే పక్షుల సౌండ్ మాత్రం వేరే లెవెల్ అసలు వస్తూనే ఉంటుంది. మార్నింగ్ నిద్ర లేపేటి కూడా ఇవే పక్షులు. అందరు కోడి కూతలో లేస్తే మేము మాత్రం పక్షి కూతతో లేవాల్సి వస్తుంది. ఇప్పుడే లేచింది కొద్ది. హాయ్ హాయ్ చెప్పు బుజ్జికన్నా. ఏమైంది? సో నేనైతే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం చేస్తున్నానో తీద్దాం అనుకున్నా, బట్ ఏమైందంటే మార్నింగ్ నుంచి తీసాను, బట్ కొంచెం క్లిప్స్ అనేటివి తీయలేకపోయాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఎప్పుడు పడుకున్నానో తెలీదు, కానీ లేచేసరికి మాత్రం 7 అయింది. అది నేను ఎప్పుడు పడుకున్నప్పుడు పడుకునేటప్పుడు అయితే నేను టైం చూడలేదు. సో లేచేటప్పుడు అయితే 7 అయింది. సో ఇప్పుడు వచ్చేసి నేను నా హెయిర్ వేసుకోవాలి. సో ఫైనల్ అయితే రెడీ అయిపోయాను. అండ్ ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నానో తెలుసా? సో ఇప్పుడు నేను వచ్చేసి డిమార్ట్కి వెళ్తున్నా, అది కూడా 9కి. సో 9కి ఇంకా నేను వెళ్తున్నా అంటే కార్ ఇప్పుడు బయలుదేరుతున్నాను కాదు, జస్ట్ ఇంకా ఇంట్లోనే ఉన్నా. సో ఇప్పుడు వెళ్ళాలి. సో అక్కడ కలుసుకుందాం. చెప్పేసుకున్నాను, నేను రెడీ, బట్ వాళ్ళు రావట్లేదు. సో దట్ ఈస్ ఆల్ వాళ్ళ తప్పు. సో వెళ్దాం పదండి, లెట్స్ గో. సో ఇప్పుడు వచ్చేసి మేము తప్పిపోయాం. పిలువక్క అంటే ఏమని పిలవాలంటే తప్పిపోయాం. ఇందాక తప్పిపోయినాం మేము, ఇందాక తప్పిపోలే. సో మా అక్క ఫుల్ జోకులు చేయదు, వీడియో పెట్టినప్పుడు చేస్తుంది, క్యాప్చర్ చేయలేదు. దీన్ని చూస్తే క్యూట్ లిటిల్ గర్ల్, ప్రిటీ లిటిల్ బేబీ గుర్తొస్తుంది కదా, లేకపోతే కోతి పక్కన కోతిలా ఉన్నామని గుర్తొస్తుందా? అయినా మనుషులందరూ వచ్చింది అక్కడి నుంచే కదా. డీమార్ట్లో మంచిగా షాపింగ్ చేసేసుకొని ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. ఇవి పునుగులు. సో ఎట్లాగంటే డీమార్ట్లో మేము కొన్నాం అనేది చూపిద్దాం అనుకున్నా, బట్ చూపెట్టలేకపోయినా. ఇంటికి వచ్చాకైనా చూపిద్దాం అనుకున్నా, కానీ చూపెట్టలేకపోయినా. ఇట్స్ ఓకే. బట్ నా బ్రాస్లెట్ మాత్రం చూపించాను. ఎలా ఉందో కామెంట్ చేయండి, బాగాలేదని తప్ప. ఏ వావ్, నేను న్యూస్ రిపోర్టర్ అయిపోవచ్చు తెలుసా, ఎంత మంచిగా మాట్లాడుతున్నాను కదా ఆపకుండా. అక్కడ నేను బ్రాస్లెట్ని కొన్నాను, కామెంట్ చేయండి, మళ్ళీ కామెంట్ చేయొద్దు. అది మాత్రం అక్క హాయ్ చెప్పచ్చు కాదు, అట్లా చూసేవారు చంద్రముఖి లెక్క చూస్తుంది. హాయ్ చెప్పకుండా ఇలా చేసింది తెలుసా. మా అక్క లైట్ ఆఫ్ చేసింది లిఫ్ట్లో, కరెంటు పోయిందేమో అని గుండె ఆగిపోయింది నాకు. ఇట్లా పనులు చేయదు అక్క. కాలం చేయడం మా అక్కకి యాక్చువల్లీ రాదు, పెద్ద కుస్తీ. అమ్మ ఇవాళ బుక్క మొత్తం కుస్తీ పడుతుందేమో అనుకుంటే ఇంత తొందరగా 7కి లేచాక అయితే నేను ఐస్ క్రీమ్ తిన్నాను. సో ఇప్పుడు కూడా తింటున్నాను మళ్ళీ.